కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ ఏంటివి? మనం ఈ లోకంలో ఉండడానికి, మనం ఈ లోకంలో బ్రతకడానికి ఏవైతే కావాలో, ఏ గెలుపైతే కావాలో, దేని మీద మనము మరి గెలవాలి అనుకుంటున్నామో, ఒక తిండి గురించే కాదు, ఇంకా లోతుకు వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 6:27 నుంచి. మీరు నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. మాట. ఈ సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. డబ్బు విషయంలో చాలా కొదవలేనివాడు ఉన్నాడు. ఆయన ఏదైనా సరే చేయగలిగాడు, ఏదైనా సరే చేసి చూపించాడు. ఎందుకు అనంటే దేవుడు తన ముందుకు వచ్చినప్పుడు తను అడిగింది ఏంటిది? నాకు జ్ఞానం ఈ దేవా అన్నప్పుడు ప్రతి విషయంలో వెచ్చలివిడైన తెలివిని ఇచ్చేసాడు దేవుడు. మామూలుగా ధారాళముగా ఇచ్చేసాడు. హల్లెలూయా. అంత ఆశీర్వదించబడిన సొలొమోను కంటే కూడా ఎక్కువగా అలంకరించింది దేన్నంట? ఒక అడవి పువ్వుని లేదా ఒక గడ్డి పువ్వునిసి. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడు అంటే చాలా ఆలోచనలతో కూడిన దేవుడు. ఆమేన్. దేంతో కూడిన దేవుడు? ఆలోచనలతో. కేవలము నీ లోపల నుంచి ఆయన పని చేయాలని చూస్తాడు, లోపల నుంచి మాత్రమే ఆయన పని చేస్తాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి మీరు. చాలా ఇక్కడ క్లియర్గా ఉంది. సొలొమోను సహితము కూడా ఒక గడ్డి పువ్వు అలంకరించబడినట్లు అలా ఏమాత్రము కూడా అలంకరించబడలేదు. ఎందుకు దేవుడు సొలొమోనుతో పోల్చాడు? హల్లెలూయా. అందరి మనుషుల కన్నా ఆయన చాలా ఎక్కువగా ఉన్నాడు. ఆయనకు మించిన జ్ఞానము నేను మీకు ఇస్తాను అని. ఆమేన్. ఆయనకు మించిన సమాధానాన్ని, ఆయనకు మించిన అధికారాన్ని, ఆయనకు మించిన ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను. ఇది ఏ సందర్భంలో చెప్పబడుతుంది? ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, ఏమి సంపాదించుకుందామో, ఎలా బ్రతకాలో అనే సందర్భంలో చెప్తున్న ఎగ్జాంపుల్ ఇది. ఈరోజు అందరూ దేవునికి దూరం అయ్యేది ఎక్కడంటే, ఎలా సంపాదించుకోవాలి, ఎలా తినాలి, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఈ కాన్సెప్ట్లో పడే దేవునికి చాలామంది కూడా ఏమవుతున్నారు? దూరం అవుతున్నారు. ఆ ఆత్మీయ జీవితాన్ని, ఆ దేవునితో ఉన్న సావాసాన్ని లేదా ఆ పరిశుద్ధతను పూర్తిగా కోల్పోతున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీకు ఏం కావాలో అన్నీ నేను నీకు ఇస్తాను. కొన్నిసార్లు అనిపిస్తుంది, మరి ఇస్తానన్నాడు కదా దేవుడు, నేను ప్రార్థన చేశాను కదా, మరి ఎందుకు ఇంకా ఇవ్వలేదు అంటే, మనం ఏం చేసినా సరే వెంటనే మన జీవితంలో ఏ ఫలితము కూడా రాదు. అది లోకానుసారంగా అయినా, అది ఆత్మానుసారంగా అయినా. కానీ ఖచ్చితంగా దేవుడు ఇస్తానన్నాడు. వాక్యం చెప్తుంది చాలా క్లియర్గా, నీకేం కావాలో నేను ఇస్తాను. నువ్వు మొదట వెతకాల్సింది ఏంటంటే నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క ఆలోచనలను, నేను ఏ స్వభావాన్ని కలిగి ఉన్నానో ఆ స్వభావాన్ని. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి. కానీ మన మనసు ఏం చేస్తుంది అంటే, దేవుడు చెబుతున్న దాన్ని పక్కకు నెట్టించేటట్టు చేసి, ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ ముందు నీ యొక్క పనులు కానీ, ఇలా చేస్తే నువ్వు ఆస్వాదించబడతావు, ఇలా చేస్తే నీకు డబ్బులు వస్తాయి, ఇలా మాట్లాడితే నువ్వు బ్లెస్ అవుతావు, ఇలా నువ్వు చేస్తే టైంపాస్ అయిపోద్ది, ఇలా చేస్తే ఈరోజు గడిచిపోద్ది.
గమనించండి చాలా క్లియర్గా. అంటే దేవుడు ఏం కావాలన్నాడో అన్నీ ఇస్తానని చెప్తున్నాడు. ఏం కావాలి? నీకు ఆరోగ్యం కావాలా? నీకు సొసైటీలో మంచి విలువ కావాలా? మంచి పేరు కావాలా? నిన్ను ఎవరైనా గుర్తించాలా? నేను అన్నీ కూడా నేను నీకు ఇస్తాను. చదవండి ఒకసారి, అది 26 నుంచి చూడండి ఒకసారి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించుడి. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? దేని గురించి? వస్త్రాలు అంటే ఏంటి మన భాషలో? బట్టలు. వేసుకున్న బట్టలు లేవని ఎప్పుడైనా బాధపడ్డారా? మంచి బట్టలు లేవు నాకని. అసలు చూడు, ఎంత చిల్లర వాటికి మనం బాధపడుతున్నాం. చిన్న చిన్న చిల్లర వాటికి. ఎంత గొప్ప దేవుడిని పెట్టుకొని, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! చాలా గొప్పడా? చాలా గొప్పడు. కానీ ఇక్కడ క్లియర్గా ఉంది, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా. బట్టల గురించి బాధపడుతున్నారు అన్నమాట అక్కడ ఉన్నోళ్ళు. అసలు దేవుడికి ఎంత చీ అనిపించుండొచ్చు కదా, పక్కన ఎంత చేదర అనిపించుండొచ్చు దేవునికి. ఆయన ఏం చేయగలుగుతాడు? ఏదైనా కూడా చేయగలుగుతాడు. హల్లెలూయా. కానీ మనము మన మైండ్, అపవాది మనతో మైండ్ గేమ్ ఆడుతుంది. సో అపవాది మైండ్ గేమ్ మనల్ని చాలా చాలా భ్రమపరుస్తుంది. దేనికి బాధపడాలో దేనికి బాధపడకూడదో కూడా తెలియని పొజిషన్లో మనల్ని అపవాది పెట్టేస్తుంది. మీరు వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? చదవండి నెక్స్ట్. అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవో ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. హల్లెలూయా. దేవుడు మన బట్టల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నడిపించాడు? వాళ్ళ బట్టలు మాసిపోలేదు, కాలు వాయలేదు. ఏంటంట? కాలు వాయలేదు. అదే సేమ్ ఒక చిన్న పువ్వుని కూడా దగ్గరుండి దేవుడు మనస్సులో పెట్టుకొని ఏదో లైట్గా ఇట్లా కమ్మంటే కాలే. ఆ వచనం చదవండి ఒకసారి. 30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా. రైట్. దేవుడే అలంకరించాడంట. ఈ గణం ఖచ్చితంగా మనం గుర్తుపట్టుకోవాలి. ఇవి పట్టుకున్నప్పుడే దేవుని బలం మన మైండ్లోకి వస్తుంది, దేవుని యొక్క సామర్థ్యం మనలోకి వస్తుంది. సో నేడుండి పొయ్యిలో పోయే దాని గురించే దేవుడు అంత సీరియస్గా దాన్ని అలంకరించాడంటే, మరి నిశ్చయముగా మీకు ఆయన వస్త్రములను ఇయ్యడా. హల్లెలూయా. మనం చాలా చేయగలుగుతాం. ఆయన చూసుకుంటున్నాడంట. ఆ పదంలో చాలా ఉంది. చాలామంది ఏమంటారు, మన అమ్మ నాన్న, అరే నేను నన్ను నీలో చూసుకొని నేను మురిసిపోతున్నా అంటాడు. అట్ ద సేమ్ టైం ఆయన కూడా అంట, ఆయన మనలో ఉన్నాడని, ఆయన మనల్ని చూసి ఆయనలాగా మురిసిపోతున్నాడంట. హల్లెలూయా. అంటే మన విశ్వాసముతో మనం ఏదైనా కూడా ఖచ్చితంగా సాధించగలుగుతాము, ఓడించగలుగుతాము, గెలవగలుగుతాము. ఆమేన్. ఆయన మనల్ని చూసి మురిసిపోతున్నాడు, ఆయన మనల్లో చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంట. సో నేడుండి రేపు పొయ్యిలో పడే దాని గురించే అంత స్పష్టంగా నేను అలంకరించాను, దాన్ని వదలకుండా అంత అందాన్ని ఆ పువ్వుకి ఇచ్చాను కదా. ఆఫ్టర్ ఆల్ ఆ పువ్వుకి మరి మనిషిగా నా స్వరూపంలో ఉన్న నేను నీకు ఇంకెంత నేను ఆ మర్యాదను, ఆ గౌరవాన్ని తీసుకొని వస్తాను. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఆ పువ్వునే దేవుడు అంత బ్లెస్ చేసి అంత పట్టించుకుంటుంటే, మనం బాధపడుతున్నప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు, మనకి ఎవరు సహాయం చేయలేనప్పుడు, లేదా మనకు మనమే సహాయం చేసుకోలేనప్పుడు మరి మనల్ని బ్లెస్ చేయలేడా? ఖచ్చితంగా మనము బ్లెస్ అవుతాం. కంటిన్యూ. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుమో,
ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. రైట్ రైట్ చాలు చాలు. అన్యజనులు వీటన్నిటిని గురించి లాస్ట్ నేను ఒక మాట చెప్పాను, ఏమని? యేసు ప్రభువులో ఉన్న వారికి వచ్చే శోధన వేరు, యేసు ప్రభువు నమ్మిన వారికి వచ్చే శోధన వేరు, అలాగే నమ్మని వారికి వచ్చే శోధన వేరు. ఎందుకు? వాళ్ళకి ఏం లేవు, శోధనకి సరిహద్దులు లేవు. వాళ్ళకి ఎంతైనా వచ్చేస్తుంది మీదికి, చాలా మీదికి వచ్చేస్తుంది. అందుకే ఉన్నట్టుండే ఒక్కసారి పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. కానీ అదే యేసు ప్రభు నమ్ముకున్న వాడికి ఏమి సరిహద్దు ఉంది? ఇంతవరకే శోధన రావాలి, ఇంతకు మించి నువ్వు వాడిని శోధించడానికి వీల్లేదు. హల్లెలూయా. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సి. అయితే అందుకే చెప్తున్నాడు. సో అలాగే ఈ బాధ, ఈ పెయిన్ ఏంటి? అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా బాధపడేది ఎవరంట? అన్యజనులు. ఈ అన్యజనులు ఎవరు? మన యూదా గోత్రపు వారు కానివారు, అట్ ద సేమ్ టైం ఆయన మీద నమ్మకము లేనివారు. అంటే ఈరోజు మనము ఇప్పుడు చదివిన వాటిని అన్నిటి విషయంలో మనం ఎప్పుడైనా బాధపడ్డామా లేదా? ఖచ్చితంగా మనం బాధపడుతున్నాం. దానివల్లే మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, దానివల్లే దేవుని స్వరాన్ని మనము వినలేకపోతున్నాం. చింత అనేది, దిగులు అనేది, బాధ అనేది చాలా భయంకరమైన రోగం. అన్ని రోగాల కన్నా డిప్రెషన్, కృంగుదల, ఇది చాలా చాలా భయంకరమైన రోగం అన్నమాట. ఒకలాంటి బాధ. ఇది అపవాది చాలా మందిలో వాడుతూ వాళ్ళని చంపేస్తూ ఉంది. మనం వింటూ ఉంటాం వార్తల్లో, అంతా బాగానే ఉంటుంది. సడన్గా వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారని టీవీలో వస్తుంది, సడన్గా వాళ్ళు చచ్చిపోయారని వస్తుంది. అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు అంటే వాళ్ళలో ఒక తెలియని డిప్రెషన్. మనం అనుకుంటాం డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం, లేదా అది ఉంటే హ్యాపీగా ఉంటాం, ఇది ఉంటే హ్యాపీగా ఉంటాం. కానీ దేవుడు లేకుండా ఏది ఉన్నా సరే ఫ్యూచర్లో కొద్ది రోజుల్లో అది తప్పకుండా కూడా దాని పరిణామం చాలా డేంజర్గా ఉంటుంది. సో ఎవరు ఇలా బాధపడతారంటే అన్యజనులు వీటి విషయమై చింతిస్తారు. తప్పులేదు, వాళ్ళు బాధపడ్డారంటే తప్పులేదు. కానీ నువ్వు కూడా అలాగే బాధపడితే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాగా నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నేను ఉన్నాగా నా రోగం ఎవరు తీస్తారని ఎందుకు బాధపడుతున్నావు? నేనుండగా నన్ను ఎవరు పోషిస్తారని బాధపడుతున్నావు ఎందుకు? నేనుండగా నాకు ఎవరు సహాయం చేస్తారని ఎందుకు బాధపడుతున్నావు? వీటి విషయమైన ఎవరైతే నన్ను నమ్మరో వారు బాధపడాలి. ఇట్లాంటి విషయంలో నేను ఎలా గెలవాలి, నేను ఎప్పుడు ఎలా ఓడిపోతూనే ఉంటాను, అట్లాంటి విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను చేస్తాను. మొదటిగా నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు, ప్రార్థించు, నాతో ఉండు. హల్లెలూయా. ఎమ్మటి కనపడకపోవచ్చు, కానీ నేను డిజైన్ చేస్తున్నాను. నేను తయారు చేస్తున్నాను. డబ్బు రావడం గొప్ప కాదంట, కానీ దాన్ని నిలబెట్టుకోవడము చాలా చాలా గొప్ప. డబ్బు సంపాదించడం చాలా ఈజీ అంట. ఏదో ఒకటి చేసేసో, కింద మీద పడో, ఆ చాకరీ చేసో, బాత్రూమ్లు గడో, ఈ గడిగో అయి గడిగో, ఏదో ఒకటి డబ్బు సంపాదించవచ్చు. కానీ దాన్ని నిలబెట్టుకొని, దాన్ని కాపాడుకొని రెట్టింపు చేయడం చాలా కష్టం. హల్లెలూయా. మనము దేని గురించి చింతించాలో, బాధపడాలో చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేని గురించి బాధపడాలో, నువ్వు పిచ్చి పిచ్చి వాటికి, అనవసరమైన వాటికి బాధపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. నీ స్థాయి వేరు, నువ్వు నా మీద నమ్మకం ఉంచిన వాడు విసి. కాబట్టి వేటి విషయంలో కూడా ఏది కూడా నిన్ను ఎప్పటికీ ఓడించలేదు. కంటిన్యూ చేయండి ఒకసారి అదే మాట, 31 ఫస్ట్ నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. రైట్, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రి తెలియను. 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపను. నెక్స్ట్, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. చాలు.
హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. హల్లెలూయా. నువ్వు వెతుకుతుంది ఆయన విషయమే వెతుకుతున్నప్పుడు తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు నజరేయుని యేసు రాజా. ఏదైతే చెప్పమన్నావో ప్రభా, ప్రేరేపిస్తున్న మాటను మాత్రమే చెప్తున్నాను తండ్రి. అయా నీవు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. అయా సొలొమోను సైతము ప్రభా నీవు అయా ఆఫ్టర్ గడ్డిపోను అలంకరించినట్టు అలంకరించలేదని చెప్తున్నావు తండ్రి. అయా వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా అన్నప్పుడు మమ్మల్ని ఇంకా ఎంతగానో మీరు అలంకరిస్తారు తండ్రి. నీ యొక్క హృదయం తెలుసుకుని ముందుకెళ్ళటకు మా జీవితంలో మీరే సహాయం అందించండి. విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించుటకు నీవే సహాయపడమని, అద్భుతము దయచేయమని ప్రార్థిస్తూ సమాధానముతో నిలబెట్టమని, అయా సమయమందున అసమయమందు నీ మాటలు వారిని శోధించునుగా కానీ ప్రకటిస్తూ నీవే అద్భుతముతో నిలబెట్టి కృప చూపించుమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.